శోభన్ బాబు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు వాలంటీర్లను దొరికిన వారిని దొరికినట్టు చావబాదుతున్నారు. మళ్ళీ మొదలెట్టారా? ప్రశాంతంగా ఉండనవర్రా? బతకనేరా మమ్మల్ని? వైఎస్ఆర్ విగ్రహాలను తగలబెడుతున్నారు. ఎంతకి తెగించారా? ఈ దాడులు ఆపాలని చంద్రబాబు నాయుడు గారు పిలుపునివ్వాలి. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? ఈ దాడులు ఆపాలని చంద్రబాబు నాయుడు గారు పిలుపునివ్వాలి. పెద్ద సమస్య వచ్చి పడింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లకు ఈ హాహాకారాలు వినిపించడం లేదా? ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. టచ్ చేసుకోండి నా కొడకలారు. ఎవడు నీ మొహం నాకు చూపించొద్దని ఎన్నిసార్లు చెప్పాలరా? టచ్ చేసుకోండి. నన్ను చేస్తావు, వంశీని చేస్తావు, ద్వారంపూడిని చేస్తావు, అంబటి రాంబాబుని చేస్తావు, జగన్మోహన్ రెడ్డి గారిని చేస్తావు. బాగానే ఎక్స్ట్రా తింటున్నావు. కాష్టంలా మార్చేశారు. కత్తులు కర్రలతో వీధుల్లోకి వచ్చేశారు. నేను ప్రేక్షకుణ్ణి. మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి, అంతే. వైఎస్ఆర్ విగ్రహాలను తగలబెడుతున్నారు. మీరు హ్యాపీనా అంకుల్? హ్యాపీ. వైఎస్ఆర్ విగ్రహాలను తగలబెడుతున్నారు. రైతు భరోసా కేంద్రాలపై విరుచుకుపడ్డారు. పొరపాటు తిరుపతి ఏడుకొండల వెంకన్న స్వామి ఈసారిగా నా వెనకుండి నన్ను బతికించినాడా? చాలా పెద్ద పూడుస్తాను. ఇళ్లలోకి దూరి ఆడ, మగ, ముసలి, ముతక అన్న తేడా లేకుండా దాడులు చేస్తున్నారు. తెలియకడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. రేషన్ బియ్యం ఇచ్చే వాహనాలను ధ్వంసం చేశారు. చంద్రబాబు గారు ఇదంతా చూస్తున్నారో లేదో తెలియదు కానీ వెంటనే ఈ దాడులు ఆపాలని చంద్రబాబు నాయుడు గారు పిలుపునివ్వాలి. వెరీ ఇంట్రెస్టింగ్, బట్ ఐ డోంట్ కేర్. వెంటనే ఈ దాడులు ఆపాలని చంద్రబాబు నాయుడు గారు పిలుపునివ్వాలి. నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు లేరే. పట్ట పగలు నట్టనడి వీధిలో పబ్లిక్ అంతా చూస్తుండగా పచ్చ మూక పైన పడి విచక్షణ రహితంగా కత్తులతో పొడుస్తుంటే ఊహిస్తేనే భయంకరంగా ఉంది. అటు జనం, ఇటు పోలీసులు భయభ్రాంతులకు గురయ్యారు. ఇదేం ప్రజాస్వామ్యం? ఇందుకేనా మేం ఓట్లేసి గెలిపించిందని అవతల నుంచి వస్తున్న ఆన్సర్ ఏంటో తెలుసా సార్? దాడులు చేస్తున్న వారు గాంధేయవాదులట, అహింసావాదులట. ఎవరిని చేస్తావు చేయరా? ఒక్కడిని టచ్ చేసి చూడండి, హిస్టరీ రిపీట్ అవుద్ది. పద్దాక వచ్చి వదిలిపెట్టను. ఏం చేస్తావురా? ఒక్కడిని టచ్ చేయి. నీకు దమ్ముంటే నువ్వు మగాడి టచ్ చేసి చూడరు. ఒకడిని నీకు బీపీ వస్తే నీ పిఏ మడుకుతాడేమో, నాకు బీపీ వస్తే ఏపీ మడుకుద్ది. చూస్తా ఊరుకున్నామన్నా జగన్మోహన్ రెడ్డి గారు వదిలేయచ్చు, మేము వదలం. చూస్తా ఊరుకున్నామన్నా జగన్మోహన్ రెడ్డి గారు వదిలేయచ్చు, మేము వదలం. చూడండి అక్కడ ఏముందో. దగ్గర ఉండి వాళ్ళు కొడతాంటే వీళ్ళు చూస్తూ నిలబడి ఎంజాయ్ చేస్తున్నారు. ఏం ఫీల్ ఉండదు మామయ్య. దద్దమల లోకల్ లాక్కున్నావుతాయా? సిగ్గుండాలి బతుకి. మా వాళ్ళ మీద దాడి చేస్తున్నటువంటి సన్నివేశాలు సీసీ ఫుటేజీలతో సహా, ఫోటోలతో సహా మా దగ్గర ఉన్నాయి. ఇప్పటికైనా అర్థం చేసుకో, అధికారం లేకపోతే, పోలీసులు లేకపోతే నీ కుక్క బతుకు.